ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయబడిన 2 అంశాలలో ఒక అంశాన్ని ఇప్పటి వరకు నా తోటి జత పనివారు, నా సహోదరులు సంతోష్ గారు చెప్పగా మనమంతా విన్నాము. ఇక మిగిలిన మరొక అంశం ఇప్పటికే కాలాతీతమైందని మీరేమీ ఇబ్బంది పడవలసిన అవసరత లేదు. సాధ్యమైనంత వరకు త్వరగానే ఈ అంశాన్ని మీ ముందు పెట్టి ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, ప్రభు చెంతకు పరిసయ్యుడు అనే ఈ పాఠంలో కృత నిబంధనలో బైబిల్లో మనం చదువుతున్నప్పుడు ముఖ్యంగా సువార్తలలో ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఈ 3 తెగలు, ఈ 3 గుంపులు తరచుగా మనకు కనబడుతూ ఉంటారు. అందులో ప్రత్యేకించి యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఆయనను వెంటాడుతున్నా, ఆయనను నిలదీస్తున్నా, లేదా ఆయనను ప్రశ్నిస్తూ ఆయనను ఎలానైనా తప్పు పట్టుకోవాలి అని అనుక్షణం ఆయన వెంబడించేటువంటి వారిలో ఈ 3 గుంపులు లేదా ఈ 3 తెగలు ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం. ఇంతకు ఎవరు వీరు అనే విషయం కూడా మనకు కొంచెం తెలిస్తే అప్పుడు ఆ పరిసయ్యుడు గురించినటువంటి ఒక ఆలోచన మీకు కలుగుతుంది. ముందుగా ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వీరు యూదా జాతిలో ఒక ప్రత్యేకమైనటువంటి వర్గాలుగా కనబడుతూ ఉంటారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎలా అయితే సిద్ధాంతాలను బట్టి, అభిప్రాయాలను బట్టి ఎలా వేరువేరుగా ఉన్నారో అందరూ క్రైస్తవులు అని చెప్పుకుంటారు. కానీ మరలా ఇందులోకి వచ్చిన తర్వాత ఇదంతా పలానా డినామినేషన్ అండి, ఇది మరొక డినామినేషన్ అని ఎలా అయితే వారి నమ్మకాలను బట్టి, వారి సిద్ధాంతాలను బట్టి వేరుగా ఎలా అయితే కనబడుతున్నారో అంత యూదులే. కానీ యూదులైనప్పటికీ అందులో మరలా కొన్ని కేటగిరీస్గా, కొన్ని వర్గాలుగా విడిపోయారు. వారు అలా విడిపోవటానికి కారణం కూడా ఏంటంటే వారి యొక్క నమ్మకాలు లేదా వారి సిద్ధాంతాలు, వారి అభిప్రాయాలు. అందులో ముఖ్యంగా ప్రధానంగా మనకు కనిపించేది సద్దుకయ్యులు, పరిసయ్యులు. ఈ సద్దుకయ్యులు అనే ఈ వర్గం వారి యొక్క నమ్మకాలు, వారి సిద్ధాంతాలు పూర్తిగా ఈ పరిసయ్యులుగా పిలువబడుతున్న వారికి భిన్నంగా ఉండటం మనం చూస్తాం. ఈ సద్దుకయ్యులు అనేవారు ప్రధానంగా ఆ రోజు ఉన్నటువంటి యెరూషలేములో దేవాలయం, ఆ దేవాలయంలో ప్రధాన యాజకత్వం యొక్క ఆ పోస్ట్ లేదా ఆ బాధ్యత అన్నది ఏదైతే ఉందో అది కోరుకున్నవారుగా, జరిగించినటువంటి వారుగా ఎక్కువగా ఈ సద్దుకయ్యుల్లోనే మనం చూస్తుంటాం. ఇక పరిసయ్యులు అనేటప్పటికీ మనకు సమాజ మందిరాలు అని మనం చదువుతున్నప్పుడు కనబడుతుంది. అది సువార్తలలో కావచ్చు, ఆ తర్వాత అపోస్తుల కార్యంలో కూడా తరచుగా మనకు కనిపించేవి సమాజ మందిరాలు అని. ఈ సమాజ మందిరాలలో వాక్యాన్ని నేర్పించే, వాక్యాన్ని బోధించే, వాటి బాగోగులు చూసేటువంటి బాధ్యత పరిసయ్యులకు ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటే, యెరూషలేము దేవాలయం యొక్క కంప్లీట్ దానిపైన ఆధిపత్యము, అధికారం అంతా సద్దుకయ్యుల చేతిలో ఉన్నట్లు కనబడుతుంది. ఆ రోజుల్లో ఈ సద్దుకయ్యులు అనబడిన వారు ఆర్థికంగా కావచ్చు, అధికారపరంగా కానీ ఆ యూదులలో అందరికంటే కూడా కాస్త ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్లు మనం చదువుతాం. అంటే ఆ రోజు ఉన్నటువంటి రోమా ప్రభుత్వం, ఆ రోమా ప్రభుత్వంతో కాస్త సన్నిహితంగా ఉండటం సద్దుకయ్యులు. వారితో ఎందుకు సన్నిహితంగా ఉంటున్నారంటే వారితో ఎంత దగ్గరగా ఉంటే మనకు ఏమంటారు పదవులు కావచ్చు, ఆ తర్వాత మనకు ఏమైనా అధికారాలు, ముఖ్యంగా ఈ దేవాలయానికి సంబంధించిన బాధ్యతల విషయంలో వారి అండదండలు మనకు ఉంటాయి అనేటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఈ సద్దుకయ్యులు అనబడిన వారు ఎక్కువగా రోమా ప్రభుత్వంతో చాలా దగ్గరగా ఉన్నట్లు కనబడుతుంటే, ఇక విశ్వాసం విషయానికి వచ్చేటప్పటికీ
విశ్వాసం విషయంలో వారు కేవలం ధర్మశాస్త్రాన్ని మాత్రము నమ్మిన వారుగానే మనం చూస్తుంటాం తప్ప, ప్రత్యేకించి ఆత్మల గురించి, అంటే దేవదూతలు కానీ ఆత్మలు అని కానీ ఆ తర్వాత పునరుత్థానం అనే విషయాల మీద పూర్తిగా వారు విశ్వాసం లేని వారుగా ఈ సద్దూకయ్యులు కనబడతారు. ఇదంతా కూడా బైబిల్లో ఉన్నవే, అన్నిటికీ మీకు చూపించే సమయం లేదు కనుక ఓవరాల్గా చెప్తున్నాను. సద్దూకయ్యులు అనేటప్పటికీ మీరు ఆలోచించవలసినది ఏంటంటే, ఈ సద్దూకయ్యులో ఈ తెగ, ఈ గుంపు వారు పరిసయ్యులు నమ్మినట్లుగా పునరుత్థానాన్ని నమ్మరు, ఆత్మలను నమ్మరు, దేవదూతలను నమ్మరు. ఇక పరిసయ్యులు అంటారా, వీరికి ఆపోజిట్, వీరికి వ్యతిరేక, వీరికి భిన్నంగా కనబడతారు. అంటే వీరు దేవదూతలను నమ్ముతారు, ఆత్మలను నమ్ముతారు, పునరుత్థానాన్ని కూడా నమ్మేవారు ఈ పరిసయ్యులు. ఈ విషయం ఒక చోట మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. దీన్ని కూడా అపోస్తులైన పౌలు గారు తన పరిచర్యలో, తన సేవా జీవితంలో ఒక సమయంలో దీనిని కూడా తనకు ఫేవర్గా, ఈ సిచ్యువేషన్ని కూడా తనకు ఫేవర్గా మలుచుకున్నటువంటి సందర్భం మనం ఒకటి చూస్తుంటాం. అపోస్తుల కార్యముల్లో పౌలు గారు సువార్తకు వెళ్ళగా తిరిగి యెరూషలేమునకు వచ్చేసిన తర్వాత అప్పటికి ఆయన మీద ఉన్నటువంటి ఆ వ్యతిరేకతతో ఆయన్ని అరెస్ట్ చేసి మొత్తానికి పౌలు గారిని చంపాలనేటువంటి ఒక పెద్ద కుట్ర సహస్రాధిపతి చేతిలో ఉండగా అతన్ని తీసుకొని వచ్చి ఆ యూదుల మహాసభ ఏదైతే ఉందో ఆ మహాసభలో అతన్ని నిలవబెట్టినప్పుడు పౌలు గారికి ఒక విషయం అర్థమైపోయింది. ఇందులో ఈ సభలో ప్రధానంగా 2 వర్గాలు ఉన్నారు. ఒకరు సద్దూకయ్యులు అయితే మరొకరు పరిసయ్యులు. ఇప్పుడు నేను ఇందులో నుంచి తప్పించబడాలి అని అంటే, నేను ఎలాగో పరిసయ్యుడును కనుక, నేను ప్రకటిస్తుంది కూడా పునరుత్థానాన్ని గురించే కనుక, నేను ఇక్కడి నుంచి వీరి చేతిలో పడకుండా నేను సులువుగా తప్పించుకోవడానికి అక్కడ నిలవబడి ఆయన గట్టిగా మాట్లాడినటువంటి మాటల్లో, సహోదరులారా, నేను పరిసయ్యుడును, మీరు ఏదైతే పునరుత్థానాన్ని గురించి నమ్ముతున్నారో నేను దాన్ని విశ్వసిస్తున్నాను, దానిని నేను ప్రకటిస్తున్నాను. అలానే దేవదూతలను కావచ్చు, ఆత్మలను కానీ మీరు దేనిని నమ్ముతున్నారో నేను దానిని నమ్ముతున్నాను. చివరికి వచ్చేటప్పటికి ఇది నేను చెప్పినందుకే నన్ను ఒక దోషిగా తీసుకుని వచ్చి సభలో నిలవబెట్టారు అని చెప్పేటప్పటికీ అప్పుడు పరిసయ్యులంతా కూడా పౌలు గారి పక్షానికి వచ్చేశారు. ఇక పౌలు గారి పక్షాన్ని ఎప్పుడైతే వీళ్ళు వచ్చేసారో ఇక సద్దూకయ్యులకు పరిసయ్యులకు వీళ్ళ మధ్య గొడవ ప్రారంభమైపోయింది. ఆ గొడవలో నుంచి, ఆ కలహంలో నుంచి అక్కడ సహస్రాధిపతి పౌలు గారిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా 23వ అధ్యాయంలో మనకు కనిపించేది. అంటే ప్రభువు చెంతకు పరిసయ్యుడు అనేటువంటి విషయంలో అసలు పరిసయ్యుడు అనగానే పరిసయ్యుడి యొక్క నమ్మకం ఏంటి, పరిసయ్యుల యొక్క విశ్వాసం ఏంటి అనేది మీకు ముందుగా తెలియాలి. అదే సమయంలో యేసు ప్రభుల వారి కాలంలో పరిసయ్యులు అనబడిన వారు ఎంత ఉన్మాదముతో ఉన్నారో అన్న సంగతి కూడా మీకు తెలియాలి. అలానే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని చెప్పుకుంటూనే ప్రజలను ఎలా మాయ చేస్తున్నారో, మోసం చేస్తున్నారో ఆ సంగతి కూడా మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తుల వారి బోధలలో ఆయన ఎక్కువగా ఈ శాస్త్రులను, పరిసయ్యులను ఎంతగా ఆయన వ్యతిరేకించాడో, ఎంతగా వారిని గద్దించాడో మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా తర్వాత చదువుకోండి. అందులో ప్రధానంగా యేసుప్రభుల వారు పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నప్పుడల్లా వేషధారులను, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అంటే ఈ శాస్త్రులు పరిసయ్యులు కలిపి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు కలిసి ఉండేవారు, కలిసి వెళ్ళేవారు, కలిసి పనిచేసేవారు. అందుకు వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటున్నాడు. అందులైన మార్గదర్శకులారా అంటాడు. ఇంకా అలా మాట్లాడుతూ కిందికి వచ్చేటప్పటికి అంటాడు, మీరు సున్నము కొట్టిన సమాధిని పోలిన వారుగా ఉన్నారు కదా అంటాడు. అంటే బయటికి సమాధులను సున్నము వేస్తే అవి బయటికి ఎలా తెల్లగా కనబడతాయో, అవి బయటికి అలా తెల్లగా కనబడినంత మాత్రాన లోపల అలా ఏమి ఉండదు. లోపలంతా కుళ్ళిపోయిన, ఎండిపోయిన వాసనతో ఆ ఎముకలే. మీరు కూడా బయటికి చూడటానికి మాత్రం చాలా పెద్ద మనుషుల్లా కనబడుతున్నారు, తెల్లటి వస్త్రాలు మీరు ధరించుకొని, కానీ మీ లోపల కూడా అంత కల్మషం లేదా, మీ లోపల కూడా అంత కపటం లేదా,
లోనంతా కల్మషం పెట్టుకొని లోపలంతా కపటంతో ఉంటూ బయటికి మీరు తెల్లని వస్త్రాలు ధరించుకున్నంత మాత్రాన లోనున్న ఆ కల్మషము ఆ కపటం ఎటుపోతుంది? ఆ సమాధులు చూస్తుంటే అవి కూడా బయటికి తెల్లగా కనబడుతున్నాయి, లోపలంతా కూడా కుళ్ళిపోయినటువంటి ఎముకలతో ఎలా ఉన్నాయో మీరు కూడా అలానే కనబడుతున్నారు, పెద్దగా వాటికి మీకు పెద్ద తేడా లేదు. ఇది యేసు ప్రభుల వారు ఈ పరిసయ్యుల గురించి ముఖ్యంగా మాట్లాడిన మాటలు. ఇలాంటి స్వభావం కలిగిన ఇలాంటి పరిస్థితులలో పరిసయ్యులలో ఒకరు యేసు ప్రభు దగ్గరకు వచ్చారా అంటే వచ్చారు. అసలు ఎందుకు వచ్చారు, ఆయన ఏం మాట్లాడారు, ఏం చేశారు, అది ఈరోజు మనకు ఎందుకు అవసరం, ఇది మనకు తెలియాలి. దీని గురించి డైరెక్ట్గా మన పాఠంలోకి వెళ్ళిపోతే యోహాను సువార్త చదవబడిన లేఖన భాగం కూడా అదే చదివారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అనగా ఇప్పుడు నికోదేము పరిసయ్యుడు అనేటప్పటికీ మనకేం అర్థం కావాలి అంటే ఇతను ఆత్మను నమ్మేవాడు అని, దేవదూతలు నమ్మేవాడు అని, ఆ తర్వాత పునరుత్థానాన్ని కూడా నమ్మేవాడు. ఎందుకంటే పరిసయ్యులు నమ్మకం అంత అదే కనుక ఈ పరిసయ్యుడు కూడా ఆ నమ్మకాలలో ఉన్నాడు, అది విశ్వసించేవాడు అనేది మనకు ఒకటి తెలియాలి. రెండవది ఏంటంటే ఇతను ఒక అధికారి, అఫీషియల్ అన్న సంగతి అక్కడ కనబడింది. చూడండి అక్కడ ఏంటి, ఒక పరిసయ్యుల సంతతికి చెందినవాడై ఆ పరిసయ్యుల సంతతిలో మరలా ఒక అధికారిగా ఉన్నాడు అంటే బహుశా ఇక్కడ అధికారి అనగానే ఏదో గవర్నమెంట్కు సంబంధించిన ప్రభుత్వ సంబంధించిన అధికారి అనుకోవడానికి కాదు, కానీ ఆ రోజుల్లో యూదులకు ప్రత్యేకమైనట్టు ఒక సభ ఉండేది. మీరు అపోస్తలుల 23వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నప్పుడు కూడా యూదుల మహాసభ అని రాస్తాడు అక్కడ 23వ అధ్యాయం అపోస్తల కార్యములో. సువార్తలలో కూడా చాలా సందర్భాల్లో కనబడుతుంది. సన్హెడ్రిన్ అంటాడు, మహాసభ అంటాడు, యూదుల సభ అంటాడు. అంటే ఆ మహాసభలో అతను కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మెంబర్. అందులో మెంబర్షిప్ అంటే సామాన్యమైన విషయం కాదు. అందులో పరిసయ్యులు కొంతమంది, సద్దూకయ్యులు కొంతమంది, అంతా కలిపి సుమారుగా ఒక 70 మంది ఉంటారు. అందులో ఒకడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నికోదేము. ఇప్పుడు ఇతను యేసు ప్రభువుల వారి దగ్గరికి వచ్చారు. తనకు తానుగానే వచ్చాడా లేదంటే ఎవరైనా పంపిస్తే వచ్చారా, ఎవరి తరపునైనా వచ్చారా అన్న విషయాన్ని కూడా మనం అక్కడ చూస్తుంటే కిందికి వెళ్ళేటప్పటికి మనకు అర్థమవుతుంది. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి అన్న పదాన్ని మనం చదువుతున్నప్పుడు ఎందుకు అక్కడ రాత్రి టైం ఎందుకు అక్కడ మెన్షన్ చేశాడు? జనరల్గా నికోదేము అని ఒక పరిసయ్యుడు ప్రభు దగ్గరకు వచ్చాడు అని చెప్తే సరిపోయేది. రాత్రి యందు అనేటువంటి ఆ పదాన్ని లేదా ఆ టైం ఎందుకు మెన్షన్ చేశాడు? పగలు కలవకూడదా, పగలు రాకూడదా అంటే పగలు రావడానికి ఏవో కొన్ని ఆటంకాలు, పగలు రావడానికి ఏవో కొన్ని అభ్యంతరాలు అక్కడ ఉన్నట్లు. అందుకే యేసు ప్రభును కలవడానికి రాత్రి వచ్చాడా అంటే అవును అనేది మనం కాస్త ముందుకెళ్తుంటే మనకు అర్థమవుతుంది. ఆయన వచ్చాడు. వచ్చిన ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? తనకు తానుగాను వచ్చాడు, ఎవరైనా పంపగా వచ్చాడు? తర్వాత చెప్తాడు చూడండి. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును అని మాట్లాడుతున్నట్టుగా లేదు అక్కడ. మేము ఎరుగుదుము, నేను ఎరుగుదును అని మేము ఎరుగుదుము అంటున్నాడు. అంటే ఇంతకు ఇతను ఎవరు? ఒక పరిసయ్యుడు. పరిసయ్యుల్లో ఇతను ఒక అధికారి. ఇంకా ఇతనే ఉన్నాడా, ఇంకా కొంతమంది ఉన్నారంటే ఉన్నారు. ఎందులో ఉన్నారు? వాళ్ళంతా ఒక సభలో అధికారులుగా ఉన్నారు. మొత్తానికి వాళ్ళంతా కూడా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు? అప్పటికి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి యేసు ప్రభు గురించి. మనం 2వ అధ్యాయంలో, ఇది 3వ అధ్యాయం కదా, వెనకకి మనం వెళ్ళామనుకోండి 2వ అధ్యాయంలో. ఆ 2వ అధ్యాయంలో గలిలయలో కానాలో యేసు ప్రభుల వారు ఆయన ఆ పెళ్లి విందులో ఉంటున్న సమయంలో ద్రాక్షరసం అయిపోతే నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు. ఆ తర్వాత యేసు ప్రభుల వారు గలిలయ నుంచి యూదయకు వచ్చాడు, లేదా యెరూషలేముకు వచ్చాడు పస్కా ఆ పండుగ సందర్భంగా. తీరా యేసు ప్రభుల వారు దేవాలయానికి వచ్చేటప్పటికి పరిస్థితి అంతా కూడా చాలా భిన్నంగా కనబడింది. ఏంటి దేవాలయంలో, ఏంటి ఎడ్లేంటి దేవాలయంలో, గొర్రెలేంటి దేవాలయంలో, ఈ పావురాలేంటి దేవాలయంలో, ఈ రోకల మార్చే వ్యాపారస్తులు ఎందుకున్నారు? ఇంతకీ ఇది దేవాలయమా లేదు అంటే ఇదొక సంతన. దేవాలయములో పాటలు వినపడుతూ ఉండాలి, దేవుని మాటలు వినపడాలి, మనుషులు కనిపించాలి, భక్తులు కనబడాలి. కానీ
ఏంటి ఎడ్లేంటి దేవాలయంలో, ఈ గొర్రెలేంటి, ఈ మేకలేంటి, ఈ పావురాలేంటి, వ్యాపారం ఏంటి ఇక్కడ? యేసుప్రభుల వారు భరించలేకపోయారు దానిని. అప్పటికప్పుడు మహానుభావుడు ఆయన బల్లలన్నీ పడద్రోసేశాడు, కొరడా చేసేసాడు, ఎడ్లన్నిటిని కూడా అక్కడి నుంచి పంపించి వేసేసాడు. ఆ పావురాలను ఏమంటే వాళ్ళకు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ చేతికి ఇచ్చేసాడు, రోకలన్నీ పడద్రోసేసాడు. చాలా అల్లకల్లోలంగా మారిపోయింది అక్కడ కాసేపట్లో. ఇప్పటి వరకు బాగా వినాలి, ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని, ఎప్పుడు జరగని ఒక ఇన్సిడెంట్ ఆ రోజు అక్కడ జరిగింది. ఇదేంటి, ప్రతి ఏటా జరుగుతున్నదే కదా, చాలా సంవత్సరాలుగా జరుగుతున్నదే కదా, మరి ప్రతి ఏటా చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు ఇలానే జరుగుతుంటే ఇప్పటి వరకు ఏ ఒక్కరూ వచ్చి అభ్యంతరపరచినప్పుడు, ఏ ఒక్కరూ ఆటంకపరచినప్పుడు ఇతను ఎవరు? పైగా అంటున్నాడు, ఏటి నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు ఇల్లుగా మార్చేశారేంటి, దొంగల గోగగా మార్చేశారేంటి అని యేసుప్రభుల వారు మాట్లాడుతునేటప్పటికీ ఈ మాటలు ప్రజల్లో కానీ, ఈయన చేసిన ఈ కార్యక్రమం అక్కడ ఉన్నటువంటి యూదా పెద్దలలో, ముఖ్యంగా ఆ సభలో ఉన్నటువంటి పరిసయ్యులకు, సద్దూకయ్యులకు మింగుడు పడట్లేదు. ఎవరితను, ఎందుకు ఇలా ప్రవర్తించాడు, ఎందుకు ఇలా చేశాడు? అది సద్దూకయ్యులు అనే వాళ్ళు చెప్పాను కదా, సద్దూకయ్యులు ఏంటంటే కంప్లీట్గా ఆ దేవాలయాన్ని అంతటినీ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటారు. వాళ్ళకి ఏం కావాలి? సద్దూకయ్యుల కంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అని అంటే ఏంటంటే ఈ విధమైన వ్యాపారాలను మనం ప్రోత్సహించాలి. దేవాలయంలో ఈ విధమైన వ్యాపారాలు మనం ప్రోత్సహించితే తప్ప మన మందిరానికి లేదా ఈ దేవాలయానికి ఇన్కమ్ రాదు. అంటే ఎంతసేపు లాభం కొరకు, డబ్బు సంపాదన కొరకు దేవాలయాన్ని కూడా చూసారు ఎలా మార్చేశారో వ్యాపారంగా. ఇది సద్దూకయ్యులు. యేసుప్రభుల వారు వచ్చేసారు, మొత్తం పడగొట్టేశాడు, అన్ని త్రోసేశాడు. ఇది వాళ్ళకి ఏ మాత్రం కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ సంఘటనను. అసలు ఎవరు, ఆయనకున్న అధికారం ఏంటి, ఎందుకు ఇలా చేశాడు? నెంబర్ 1. ఇక రెండో విషయం, మనం అదే అధ్యాయంలో, 2వ అధ్యాయంలో మనం కిందికి వెళ్ళేటప్పటికీ అదే 2వ అధ్యాయంలో క్రింది వచనాలను మనం చదువుతున్నప్పుడు ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత యేసుక్రీస్తుల వారు చాలా విషయాలు అక్కడ 23వ వచనంలో ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి అన్నాడు. అంటే కేవలం ఆ ఒక్క ఇన్సిడెంటే కాకుండా ఆయన యెరూషలేములో అనేకమైన అక్కడ సూచక్రియలు కూడా చేశాడు. ఒకవైపు దేవాలయములో వీటన్నిటినీ కూడా పడగ త్రోసేశాడు, మొత్తాన్ని కూడా ఏమంటారు మొత్తం బయటికి పంపించేసేసాడు. ఆ తర్వాత అందరినీ తోలివేసేసాడు దేవాలయంలో నుంచి. ఇలా జరిగింది అని ఈ సంగతి గురించి ఆలోచించుకుంటుంటే మరొక వైపు యేసుప్రభుల వారు అనేకమైన సూచక్రియలు చేస్తున్నాడు. ఇవన్నీ ప్రజలలో ఇతను ఎవరు 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 అనే అనేకమైన సందేహాలను వాళ్ళలో రావడానికి కారణమైంది. ఇప్పుడు ఇదే విషయంలో ప్రజల్లో కానీ ఇప్పుడు చివరికి ఈ శాస్త్రులు, ముఖ్యంగా ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులలో వాళ్ళలో కూడా ఒక ఆలోచన ప్రారంభమైంది, ఎవరితను? కనుక ఇతను ఎవరో, ఇతను గురించినటువంటి సమాచారం ఏంటో మనం ఎవరో ఒకరు మనం వెళ్ళి తెలుసుకోక తప్పదు. ఎవరు వెళతారు అని పరిసయ్యుల సమావేశంలో అప్పుడు నికోదేము నువ్వు వెళ్ళు. అప్పుడు అది కూడా నువ్వు పగలు వెళితే బాగోదు, ఎందుకంటే మనం పెద్దవాళ్ళం. మరలా మనం కానీ అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళామన్నట్లుగా, ఆయనతో మాట్లాడామన్నట్లుగా ఇది కానీ పబ్లిక్లోకి, ప్రజల్లోనికి వెళ్ళింది అనుకోండి, ఇంకేంటి పరిసయ్యులలో పెద్దలే వెళ్ళారు అని అంటే ప్రజలందరూ ఆయన వెనకాల వెళ్ళిపోతారు. ఈ దెబ్బతో ఇక అంతా ఆయన వెనకాల వెళ్ళిపోతారు. అందుకే రాత్రి ఎవరూ లేని సమయంలో, ఎవరూ చూడని సమయంలో నువ్వు వెళ్ళి నువ్వు కలువు, ఆయనతో మాట్లాడు. అందుకు వచ్చినటువంటి నికోదేము వారి పక్షాన మాట్లాడుతున్నట్లుగా, అందుకే ఈ మాట మాట్లాడుతున్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు చదువుదాం 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం ఏమంటున్నాడు? బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. మొత్తానికి వచ్చి చాలా అంటే ఏమంటారు అని అంటే మంచి ప్రశంసలతో కూడుకున్నటువంటి మాటలే ఆయన మాట్లాడాడు. ఏమన్నాడు? అయ్యా, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు,
దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉంటే తప్ప ఈ కార్యక్రమాలన్నీ ఎవరు చేయలేరు అని చెప్పగానే మొత్తానికైతే మీరు అర్థం చేసుకున్నారండి నికోదేము గారు. నాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషంగా ఉందండి, మీకు చాలా ధన్యవాదాలండి, కూర్చోండి అని ప్రభు ఏం అనలేదండి. అలా ఏం మాట్లాడలేదు. మరి దానికి యేసు ప్రభు ఇచ్చే రిప్లై చూడండి ఎలా ఉందో. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. అతను మాట్లాడిన దానికి యేసు ప్రభు మాట్లాడుతున్న దానికి అసలు సంబంధం ఉన్నట్లుగా మీకేమైనా అర్థమైందో చెప్పండి. అతను మాట్లాడిన దానికి నికోదేము యేసు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆ రిప్లైకి ఏమైనా సంబంధం ఉందా అంటే అక్కడ సంబంధం లేనట్టు కనబడుతుంది. అయ్యా, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడువు, దేవుడు నీకు తోడుగా ఉంటేనే కానీ ఇవన్నీ జరగవు అని అంటే, అవునండి, బాగా అర్థం చేసుకున్నారండి, అదండి సమాధానం. అలా రావట్లేదు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని అంటే ఏం అర్థం కాలేదు ఎవరికి? మీకేమైనా అర్థమైందా? మనకు అర్థం కాలేదు, నికోదేముకు అర్థం కాలేదు. పోనీలే ఏదో జన్మ గురించి అంటున్నాడు కదా, కొత్తగా జన్మించాలంటున్నాడు కదా అని మాట కలిపేశాడు. ఆయన అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు మరలా ఎలా తల్లి గర్భంలోకి వెళ్ళగలడు, మళ్ళీ ఎలా జన్మించగలడు అని మాట్లాడేశాడు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఒకటి నీటి మూలముగా అంటున్నాడు, ఆత్మ మూలముగా అంటున్నాడు, గాలి అంటున్నాడు, గాలి తనకిష్టమైన చోటుకి అది వెళుతుంది, దాని శబ్దమే తప్ప దాన్ని నువ్వు చూడలేవు అంటున్నాడు. భూ సంబంధమైనటువంటి సంగతులు అంటున్నాడు, పరలోక సంబంధమైన సంగతులు అంటున్నాడు. ఏంటి భాష? ఒకడు క్రొత్తగా జన్మించాలట, నీటి మూలం అంటున్నాడు, ఆత్మ మూలముగా అంటున్నాడు, గాలి అంటున్నాడు, దానికి ఇష్టమైన చోటుకి వెళ్ళిపోతుంది అంటున్నాడు. ప్రకృతి సంబంధమైనటువంటి సంగతులు చెప్తేనే, భూ సంబంధమైన సంగతులు చెప్తే అర్థం కానప్పుడు పరలోక సంబంధమైన చెప్తే ఎలా అర్థం చేసుకుంటారని మాట్లాడుతున్నాడు. ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. చివరికి ఒక పాయింట్ దగ్గర రాగానే విషయం కాస్త అర్థమైనట్టుగా ఉంది. ఏంటి ఆ పాయింట్ అంటే, అరణ్యం అన్నాడు, మోషే అన్నాడు, వెంటనే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను పరిచయులు కదా, పరిచయులు కాబట్టి వాళ్ళకు ధర్మశాస్త్రం మీద మంచి పట్టుంది, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు పరిచయులు కనుక. ఎప్పుడైతే యేసుప్రభుల వారు ఆయన ఏమంటున్నాడు 14వ వచనంలో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను అన్నాడు. ఎలా అయితే ఒకప్పుడు అరణ్యములో మోషే సర్పాన్ని ఎత్తాడు, గుర్తుందా? అయ్యో, గుర్తొచ్చేసిందండి. ఏం జరిగింది అక్కడ? ఆ రోజు ఇశ్రాయేలీలందరూ కూడా మోషే మీదకి, దేవుని మీదకి తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు ఫలితంగా వారి మధ్యలోనికి ఏమొచ్చాయి? ఫలితంగా ఏంటి? చనిపోతున్నారు. అయ్యా అని మళ్ళా మొరపెట్టారు. అప్పుడు నేనేం చెప్పాను? ఒక ఇత్తడి సర్పాన్ని చేయమన్నాను, నిలవపెట్టమన్నాను. అలా ఆ ఇత్తడి సర్పం వైపు చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రతుకుతారన్నాను. అలానే ఆ రోజు ఇశ్రాయేలీలు దేవుని మీదకి తిరుగుబాటు చేసి, పాపం చేసి, పాపానికి శిక్ష అనుభవిస్తున్న సమయంలో వాళ్ళందరూ కూడా రక్షించబడటానికి ఎలా అయితే ఆ సర్పాన్ని, ఎత్తబడిన ఆ సర్పాన్ని చూడమన్నానో, ఈరోజు ప్రపంచమంతా కూడా దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ పాపములో ఉంటున్న ఈ సమయంలో వీళ్ళందరినీ కూడా కాపాడటానికి ఒక తండ్రిగా ఆయన నన్ను ఈ లోకానికి పంపాడు. వచ్చినటువంటి నన్ను నేను కూడా మరణించి నేను ఎత్తబడతాను. ఆ రోజు పాము కాటుకు బలైన వాడు ఎలా అయితే ఎత్తబడిన సర్పాన్ని చూస్తే ఎలా అయితే బ్రతుకుతాడో, అలానే ఈరోజు ఎవరైనా కానీ నశించకుండా బ్రతకాలి అని అనుకుంటే నన్ను చూడాలి. అందుకే కిందికి రాగానే వెంటనే ఏమన్నాడు ఆయన? ప్రతివాడును అలాగే విశ్వసించు ప్రతివాడు, ఇశ్రాయేలుడని కాదు, ఇప్పుడు యూదుడని కాదు, ఎవరైనా సరే వారు నశించకుండగా వారు నిత్య జీవం పొందాలనుకుంటే వాళ్ళందరూ కూడా చూడవలసింది నా వైపు. అంటే ఇక్కడ ఇంకొక మంచి విషయం. అందుకే కిందికి రాగానే వెంటనే 16వ వచనంలో మాట్లాడతాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇది అందరికీ బాగా నోటెడ్ వర్స్ అండి, ఇది బాగా పాపులర్ వర్స్, అందరికి బాగా పరిచయమైనటువంటి వాక్యం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేది. అంటే అసలు ఈ మాట ఎందుకు చెప్పాడు? ఎవరితో చెప్పాడు? ఏ సందర్భంలో మాట్లాడాడు?
నికోదేము గారి యేసుప్రభు దగ్గరకు వచ్చి అడిగి ఉండకపోతే, మాట్లాడి ఉండకపోతే ఈ మాట లేదు. అంతే కదా, ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్న ఈ సందర్భంలో కదా ఈ మాట వచ్చింది. అవును, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన ఏం చేశాడు? తన అద్వితీయ కుమారునే పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అన్నాడు. నేను ఎవరినో తెలుసా? నువ్వు బోధకుడుగా అనుకున్నావు, నేను ఆయన కుమారుడను. వెరీ గుడ్, బోధకుడుగా అనుకున్న దగ్గరికి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఒక కన్ఫర్మ్ చేసుకోవాలి ఏంటంటే, నేను దేవుని కుమారుడను. ఎందుకంటే యూదులైన వారు, ముఖ్యంగా పరిసయ్యులైన వారు యేసుక్రీస్తుల వారిని దేవుని కుమారుడు అంటే భరించలేకపోతున్నారు. ఆ మాట అన్నందుకు రాళ్ళు పట్టుకుంటున్నారు. అదే కదండి మనం చదువుకుంటా సువార్తలలో, తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ కూడా 21వ వచనం వరకు మీరు అలా చదువుతూ వెళ్ళిపోతే కంప్లీట్గా మొదటి వచనం నుంచి 21వ వచనం వరకు మొట్టమొదటగా ఈ పరిసయ్యుడైనటువంటి ఈ నికోదేము యేసు ప్రభుతో మాట్లాడినటువంటి ఈ సందర్భం అంతా కూడా మొదటి 21 వచనాలలో మనకు కనబడుతుంది. మొత్తానికి ఒక క్లారిటీతో ఇక్కడి నుంచి ఈ నికోదేము వెళ్ళిపోయాడు. అయ్యా, నువ్వు బోధకుడు అని మాకు అర్థమైంది. బోధకుడనే కాదు, దేవుడు పంపిన లేదా దేవుని అద్వితీయ కుమారుడను అని ఒక క్లారిఫికేషన్తో ఇక్కడి నుంచి ఈ అధికారు వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఏమంటే నిజంగా ఇతను క్లారిటీకి వచ్చాడు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, తర్వాత సందర్భంలో మనకు అర్థమవుతుంది. తర్వాత ఆయన మరొక సందర్భంలో నికోదేము మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, నిజమే ఒక అవగాహనకు వచ్చాడు యేసు ప్రభుల వారి విషయంలో ఇతను అని. మరలా ఇతని గురించిన ప్రస్తావన ఇదే యోహాను గారు మళ్ళా రాస్తాడు 7వ అధ్యాయంలో. అంటే ఈ మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ ఏమంటే ఈ ప్రస్తావన మనం మనకు కనబడదు. ఒక యోహాను గారు మాత్రమే ఇతని గురించి 3 చోట్ల ప్రస్తావించాడు. ఇప్పుడు మొదటిసారిగా ప్రస్తావించిన 3వ అధ్యాయం మనం చూసాం. మళ్ళా రెండవసారిగా 7వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి 7వ అధ్యాయంలో 44 నుంచి మాట్లాడుతూ 7వ అధ్యాయం అదే యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనం నుంచి ఆ బంట్రౌతులు, ఏ బంట్రౌతులు? యేసు ప్రభుల వారిని అరెస్ట్ చేసి తీసుకొని రావడానికి వెళ్ళిన బంట్రౌతులు. ఈ ప్రధాన యాజకులు బంట్రౌతులు పిలిచారు, సైనికులను పిలిచి, మీరు వెళ్ళండి, ఆ యేసు అనేవాడు ఎక్కడ కనబడితే అక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చేసేయండి, సంఖ్యలు వేసి తీసుకొని వచ్చేసేయండి మా దగ్గరకు అని సైనికులు పంపారు బంట్రౌతులను. వీళ్ళు వెళ్ళేసరికి యేసుప్రభుల వారు దేవాలయంలో ఉన్నాడు, దేవాలయంలో వాక్యం బోధిస్తున్నాడు. ఎప్పుడైతే దేవాలయంలో ఆయన బోధిస్తున్నాడో, వందలాది మందిగా ప్రజలంతా కూడా ఆయన బోధ వింటున్నారో, సరే వచ్చిన ఈ సైనికులు ఎందుకు ఈ డిస్టర్బెన్స్, మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడిన తర్వాత ఆయన తీసుకొని వెళ్ళొచ్చు అని కాసేపు వాళ్ళు కూడా వారిలో ఒకరి వలె ఉండిపోయి ఆయన చెబుతున్న మాటలన్నీ విన్నారు. ఇక ఆ మాటలన్నీ విన్న తర్వాత వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చారు, వాళ్ళ ఒక డెసిషన్కి వచ్చేసారు. ఏంటంటే, ఇంత మంచి మాటలు చెప్పే ఈ మహానుభావుణ్ణి, ఇంత మంచి వాక్యం చెబుతున్న ఈ వ్యక్తిని, ఇంత సమాజానికి క్షేమకరమైన, సమాజానికి మేలుకరమైన ఇలాంటి బోధలు చేసే ఇతన్ని మనం అరెస్ట్ చేసి వాళ్ళ చేతులకు అప్పగించి వారు తీసుకొని వెళ్ళి చెరసాలలో పెట్టి రేపొద్దున అతన్ని చంపితే ఆ పాపం మనకెందుకు? లేదు, ఇలాంటి వ్యక్తి ఉండాలి, ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉండాలి. ఇతను ఉండటం వలన ఎంతోమందికి, ఇదిగో ఆకలితో ఉన్న వారికి ఆయన అన్నం పెడుతున్నాడు, రోగాలతో ఉన్న వారిని బాగు చేస్తున్నాడు, ఎన్నో కష్టాలలో, సమస్యల్లో, బాధలలో ఆయన దగ్గరకు వచ్చిన వారు ఆయన చెప్పిన మాటల చేత ఓదార్పు పొందుతున్నారు. ఈరోజు క్రైస్తవ్యం చేసే పని కూడా ఇదే కదండి. ఎక్కడైనా కానీ, అది ఆంధ్ర, తెలంగాణ, ఇండియానా, ప్రపంచంలో ఎక్కడైనా క్రైస్తవ్యం చేసే పని కూడా ఇదే. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలనుకుంటుంది, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలనుకుంటుంది, రోగాలతో ఉన్న వారికి మందులు పంచాలనుకుంటుంది. అలానే ఎన్నో సమస్యలతో, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇక జీవితం మీద విరక్తి వచ్చి చావాలనుకుంటున్న సమయంలో అలాంటి వారికి ఎన్నో ఆదరణ కలిగించే మాటలు, ఎన్నో ఓదార్పు మాటలు చెప్పి వారు నిలవబెట్టి ఆ కుటుంబాలలో వెలుగులు నింపే ఎన్నో సంగతులు ఈ సభల ద్వారా కావచ్చు, సదస్సుల ద్వారా కావచ్చు, ఏ కార్యక్రమం ద్వారానైనా క్రైస్తవుడు చేసే పని ఇదే.
ఆ రోజు యేసు ప్రభుల వారు ఎవరిని దేశానికి వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా ఎవరిని మార్చలేదండి మహానుభావుడు. ఇంకా మాట్లాడుతూ ప్రతి వాడు మీ పైనున్న అధికారికి మీరు లోబడాలి. ఏది నాణ్యం తీసుకురండి, ఈ నాణ్యం పైన ఉన్నటువంటి ఈ రూపం, ఈ రాత ఎవరిది అనగానే కైసరివి. కైసరికి ఇవ్వండి. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను ప్రభుత్వానికి చెల్లించండి, ప్రభువుకు చెల్లించవలసిన ప్రభువుకు చెల్లించండి. అంటే ప్రభుత్వాలను గౌరవించండి, ప్రభుత్వాలకు చెల్లించే పన్నును చెల్లించండి అని ప్రభుత్వాలకు సహకరించి ప్రజలను ప్రభుత్వాలకు ఉపకరించేలా మాట్లాడాడు తప్ప ఎక్కడ ఎప్పుడు ఆయన మాటల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏ ఒక్క సందర్భం మనకు కనబడదు. అందుకే కదా బైబిల్ మొత్తం కూడా మీరు చూడండి. అయ్యో, మీ రాజుల కోసం మీరు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎందుకు? వారు మీరు అందరూ సుఖముగా ఉండాలి అంటే, క్షేమంగా ఉండాలి అని అంటే వారందరి కోసం ప్రార్థన క్రైస్తవులుగా మీరు చేయాలి అని మన మీద పెట్టిన బాధ్యత. యేసుప్రభు వచ్చింది కేవలం ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక జాతి కోసం అయితే ఆయన రావాల్సిన పని లేదండి. మళ్ళా చెప్తున్నాను, ఎందుకంటే యేసుప్రభుల కంటే ముందు ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. ఆ వచ్చిన ప్రవక్త చూడు, ఒక యెషయా ప్రవక్తను పంపించాడు, యూదుల యొద్దకే పంపించేశాడు. ఒక ఆమోస్ ప్రవక్తను ఇశ్రాయేల్ మధ్యకు పంపించేశాడు. ఒక హోషేయ ప్రవక్తను ఇశ్రాయేల్ కొరకు పంపించాడు. ఒక యోనా ప్రవక్తను ఒక నినివే ప్రజల దగ్గర పంపించేశాడు. ఎవరో ఒక ప్రవక్తతో సరిపోయేది వారి కోసమే అనుకుంటే. లేదు, యేసుప్రభుల వారు వచ్చింది కేవలం ఒక జాతి కోసం, ఒక ప్రాంతంలో ఉన్న వారి కొరకు కాదు, ప్రపంచంలో అందరి కొరకు వచ్చినవాడు. అందుకే కదా వచ్చిన మహానుభావుడు ఒక మాట అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, అందరినీ పిలిచాడు. సమస్త జనులు అన్నప్పుడు ఇండియా లేదా? సమస్త జనులు ఉన్నప్పుడు అమెరికా వాళ్ళు లేరా? సమస్త జనులు ఉన్నప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు లేరా? ప్రపంచంలో అందరినీ పిలిచాడండి ఆయన. ఎందుకంటే అందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే పాపం. మళ్ళీ చెప్తున్నాను, అందరికీ కామన్గా ఉన్నటువంటి సమస్య ఏంటంటే పాపము. పాపము లేని, పాపము చెయ్యని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అందుకే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. కనుక అందరిలో ఉన్నటువంటి సమస్య పాపం. మరి ఈ పాపానికి విరుగుడేంటి? ఈ పాపానికి పరిష్కారం ఏంటి? ఈ పాపానికి విరుగుడు, ఈ పాపానికి పరిష్కారం పరిశుద్ధుడైన యేసుక్రీస్తుల వారు. అందుకే ఇలాంటి మంచి వ్యక్తి ఉండాలి. ఇతను ఒకవేళ మనం అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళకపోతే, వాళ్ళు చెప్పినట్లుగా మహా అయితే ఏం చేస్తారు? మన ఉద్యోగాలు తీసేస్తారు, పోనీ పర్వాలేదు. పోనీ లేదు అంటే ఏం చేస్తారు? జైల్లో పెడతారు, పెట్టనివ్వండి పర్వాలేదు. లేదు అనుకుంటే ప్రాణాలు తీస్తారా? ఒక మంచి వ్యక్తి కోసం ప్రాణాలు పోగొట్టుకున్నా మంచిదే మనకు. ఇది ఏంటంటే ఒక్కసారిగా దూరం నిలబడి ఆయన మాటలు విన్న వారికి ఎలా ఉంటే, ప్రతి వారం వాక్య బైబిల్ పట్టుకొని గుడిలోకి వచ్చి ఆరాధనలో ముందుగా కూర్చొని వింటున్న మనకి ఎలా ఉండాలి చెప్పండి? దేవుడి కోసం ఒకసారిగా వచ్చి ప్రజలందరిలో నిలబడి ఒకసారి ఆయన మాటలు విన్నందుకు ఉద్యోగం పోయినా పర్వాలేదు, లేదా జైల్లో పెట్టినా పర్వాలేదు, ప్రాణాలు తీసినా పర్వాలేదు అన్నంతగా తెగిస్తే, ప్రతి వారము బైబిల్ చేత పట్టుకొని ఆరాధన పేరుతో సంఘాలకు వెళ్ళి కూర్చొని మళ్ళా ప్రతిరోజు ఏదో ఒక దైవజనుడు చెబుతున్న మాటలు వింటూ వాక్యం చదువుకుంటున్న మనం ఇంకెంతగా దేవుడి కోసం తెగించాలి, ఎంతగా దేవుడి కోసం ముందుకు రావాలి. ఏమండి, నాకు నిజంగానండి ఈ సైనికుల గురించి విన్న తర్వాత, ఈ బంట్రోతుల గురించి ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఒక్కసారికే ఇంత మార్పా? వచ్చేసారండి, వాళ్ళు వచ్చేసారు, ఒట్టి చేతులతో వచ్చారు. రాగానే ప్రధాన యాజకులు మొట్టమొదటిగా ఏమని ప్రశ్నిస్తారు చూడండి. వాళ్ళని చూడగానే 45వ వచనం, ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదు అని అడగగా, ఆ బంట్రౌతులు, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను. ఇప్పుడు వెళ్ళి ఆ మనుషుడు ఏం మాట్లాడుతున్నాడు విందామని పంపించారా? ఏం మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా రాసుకోండి. టైటిల్ ఏంటో తెలుసుకోండి రండి. ఆ టైటిల్లో ఏం ఎగ్జాంపుల్ చెప్పాడో రాసుకోండి, రెఫరెన్స్లు ఏంటో రాసుకోండి రండి. మళ్ళీ తిరిగి వచ్చి మాకు యాజ్డీస్గా మాకు చెప్పండి అని కాదుగా పంపింది, సభ కోసం కాదు కదా పంపింది. మరి వీళ్ళేంటి, మీరు ఎందుకు తీసుకొని రాలేదు అంటే వీళ్ళు చెప్తున్న సమాధానం చూడండి. ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును అంటే అర్థం ఏంటి? మీ దగ్గర ఉన్నావులే కానీ మీరు కూడా ఎప్పుడు చెప్పినట్లు లేదండి, గుర్తుందా అంటున్నట్టుగా ఉంది ఆ మాట. మరి ఇంకా వాళ్ళకి ఎలా ఉండాలి చెప్పండి? ఇంకా మంట పెట్టినట్టుగా ఉంది వాళ్ళకి ఆ మాట వింటుంటే. అయ్యా, ఇంతకాలం మీ దగ్గర పనిచేస్తున్నాం, మీరు ఎన్నో చెప్పంగా విన్నాం, కానీ ఏ రోజు కూడా ఆయన చెప్పినట్టుగా ఎప్పుడు చెప్పలేదు ఏంటండి మీరు
అప్పుడు ఆ మాటలు అనగానే వాళ్ళకి ఇంకా కోపం వచ్చేసి వెంటనే వాళ్ళు ఏమన్నారు చూడండి అక్కడ. అందుకు పరిసయ్యులు, ఏంటి మీరు కూడా మోసపోయారా? అధికారులలో కానీ పరిసయ్యులలో కానీ ఎవడైనా ఆయన ఏంది విశ్వాసం, నీకు చెప్తారు మీ విశ్వాసం ఉంచేవారు అందరు నీ దగ్గరికి వచ్చి సర్టిఫికేట్ ఇస్తారు కదా మరి మీరు. ఏమండి చూసారా ఏమంటున్నారంటే, ఎవడైనా ఏ పరిచయంలో కానీ ఏ అధికారంలో కానీ ఎవరైనా కానీ ఆ యేసును విన్నారా, యేసు మాటలు విన్నారా, యేసునందు విశ్వాసం ఉంచారా? చూసావా మేము వినలేదు, మీ విశ్వాసం ఉంచలేదు, మీరు మాత్రం మోసపోయారు అని పాపం వాస్తవానికి అయితే వాళ్ళు మోసం చేసుకోవడం. ఎందుకంటే అసలు వాస్తవమైన విషయం ఏంటంటే చాలామంది పరిచయులు విన్నారు, చాలామంది విశ్వసించారు, చాలామంది అధికారులు కూడా యేసు అంటే చాలా ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా యోహాను గారు రాస్తారు 12వ అధ్యాయం కూడా. ఒకసారి ఆ మాట చూడండి. 12వ అధ్యాయంలో, అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 44వ వచనం చూడండి. 12వ అధ్యాయం అంతటా యేసు 42వ వచనం, అయినను అధికారులలో కూడా, అపదం చూడండి, అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. పాప వీళ్ళకి తెలియదు అధికారులు కూడా విశ్వాసం ఉంచారా అని అడుగుతున్నారంటే, వీళ్ళకి అధికారులు కూడా యేసును విశ్వసించారన్న సంగతి వీళ్ళకు తెలియదు, కానీ విశ్వాసం ఉంచారు. మరి ఎందుకు బయటికి రాలేదు చెప్తున్నాడు. విశ్వాసం ఉంచిరి కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు వారు భయపడి బయటికి రాలేదు. అంతేనండి. ఈ రోజుల్లో కూడా చాలామంది ఉంటారండి ఇలాంటి వాళ్ళు. రహస్య శిష్యులు అంటారు వీళ్ళని, రహస్య క్రైస్తవులు అంటారు. ఈ రోజుల్లో అయితే ఏమంటారు, అసలు క్రైస్తవులు అనకూడదులేండి, సరే ఏదో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అంటే యేసుప్రభు అంటే అభిమానం, యేసుప్రభు అంటే చాలా గౌరవం, బైబిల్ అంటే చాలా ఇష్టం, కానీ బయటికి చెప్పుకోరు. ఎందుకు? అమ్మో కులం, అమ్మో కుటుంబం, బంధుత్వం, ఊరు వీధి ఏమనుకుంటుందో అన్న భయంతో చాలామంది బయటికి చెప్పుకోరు. కానీ ఏమంటే మనసుల్లో గుండెలండి, ఏమంటే మాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం అండి, మరి రావచ్చు కదండి అంటే, అమ్మో మా ఇంట్లో ఒప్పుకోరండి, మా కురుడు అస్సలు ఒప్పుకోరండి, మా బంధువులు అస్సలు పడదండి వాళ్ళకు అని కులానికి, కుటుంబానికి, బంధువులకు, ఊరికి భయపడిపోయి ఎంతమంది లేరు అలా. సేమ్ ఒకప్పుడు పరిసయ్యులలో అధికారుల్లో కూడా చాలామంది విశ్వాసం ఉంచినప్పటికీ బయటికి రాకపోవడానికి అదే కారణం. కానీ అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఎవరైతే బయటకు వచ్చి ఆయన ఒప్పుకుంటారో ధైర్యంగా, అప్పుడు ఆయన అంటున్నాడు అందరి ఎదుట నేను కూడా ఒప్పుకుంటాను. ఈరోజు చాలామంది భయం అండి. ఎందుకంటే మీకు తెలుసు అనుకుంటాను, ఆ మధ్యకాలంలో నుండి ప్రకాశం జిల్లాలో, అది నెల్లూరు జిల్లాలో అనుకుంటాను, ఒక ఊరిలో ఒక ఫ్యామిలీ ఏమండి యేసుప్రభుని నమ్ముకున్నారు అని నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చేసి వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు ఏమనుకున్నారంటే, మాకున్న స్థలంలో అయ్యే చిన్న స్థలం ఉంది కదా, ఈ స్థలంలో చిన్న మందిరం కట్టుకుందాం అనుకుంటున్నాం అని అంటే మందిరం కూడా కట్టేసుకున్నారు, అయిపోయింది. ఈ విషయం ఊళ్ళో ఉన్న పెద్దలు తెలిసిపోయింది. అంతే, పెద్దలంతా కూడా ఏమన్నా కుటుంబాన్ని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడారు. ఇదిగో మీరు ఈ ఊర్లో ఉండాలనుకుంటే యేసుప్రభును మీరు ఆరాధించడం మానేయండి, మీరు యేసుప్రభువును మీరు ఆరాధించటం మానేస్తే ఊర్లో ఉంటారు, లేదనుకుంటే ఊళ్ళో నుంచి మీరు బహిష్కరించేస్తాం, మిమ్మల్ని బహిష్కరించేశారు వారు ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కూడా. అప్పుడు ఆ విషయం ఎక్కడ కలెక్టర్ వరకు వెళ్ళిపోయింది. మీకు తెలుసు అనుకుంటా, న్యూస్లో వచ్చిన విషయం ఇదంతా కూడా. ఏమంటే ఇలాంటివి ఎన్ని సంఘటనలు జరగటం లేదు. ఒకప్పుడు ఏమండి ఈ పరిసయ్యులు, ముఖ్యంగా ఏమండి ప్రధాన యాజకులు, వీళ్ళ భయం కూడా చాలా మందిలో ఉంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఈ వ్యక్తి గురించి మాత్రం మనం చూస్తుంటే పరిసయ్యుడు, ఈ నికోదేము, ఎప్పుడైతే వీళ్ళు వచ్చేసి ఏమండి ఇతనితో ఇలా మాట్లాడేశారో ఆ తర్వాత వెంటనే మనం చూస్తుంటే 51వ వచనం, మరలా ఎన్నో అధ్యాయం, 7వ అధ్యాయం 50వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము వారిలో ఒకడు. అంటే ఇలా వారు వచ్చిన బంట్రోతులు నిలదీసి మాట్లాడుతున్నప్పుడు వారితో పాటు ఎవరు కూడా ఉన్నారు? నీకోదేము కూడా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళే పంపించారు, ఆ అధికారులే, ఆ సన్హెడ్డిని, ఆ సభలో ఉన్నటువంటి ఆ పరిచయలో ఉన్నటువంటి ఆ వర్గమే పంపించారని మరి అరెస్ట్ చేసి తీసుకురమ్మని. అప్పుడు వచ్చిన వాళ్ళు నిలబడి సమాధానం చెప్తున్నప్పుడు అప్పుడు వీళ్ళు అంటున్నారు, ఏంటి మీరు కూడా మోసపోయారా? అసలు ఏ ఒక్క పరిచయుడైనా కానీ విన్నాడా? ఏ ఒక్క పరిచయుడు విశ్వాసం ఉంచాడా? ఏ ఒక్క అధికారైనా కానీ నమ్మాడా ఆయన్ను? మీరెందుకు మోసపోయారు అని వీళ్ళు అంటున్నప్పుడు
అప్పుడు ఈ నికోదేము మాట్లాడుతున్నాడు చూడండి 50వ వచనంలో. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చినా అని అడగగా వారు, ఏంటి నీవును గలిలయుడువా? ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు? నీవును గలిలయుడువా అని ఎవరిని అంటున్నారు వాళ్ళు? నికోదేముని అంటున్నారు. అంటే మొత్తానికి యేసు ప్రభుల వారి మీద మొట్టమొదటిసారిగా రాత్రి వచ్చి ఆయనతో మాట్లాడాడే, అప్పటికే యేసు ప్రభుల వారి మీద ఆయనకు ఒక మంచి అభిప్రాయం ఒకటి. రెండోది ఏంటంటే ఆయన ఎవరో అర్థమైపోయింది. మూడవది ఇంకొక గొప్ప విషయం ఏంటంటేనండి, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సువార్త మొట్టమొదటి ఈ వ్యక్తికే రివీల్ చేశాడు. అంటే నేను వచ్చింది మరణించడానికి, నేను వచ్చింది తిరిగి సమాధి చేయబడి తిరిగి లేవడానికి అన్న ఈ విషయాన్ని శిష్యులతో చివరిలో మాట్లాడతాడు. కానీ యేసు ప్రభు ప్రారంభంలోనే ఈ విషయాన్ని ఎవరికి చెప్పాడు తెలుసా? ఈ నికోదేముతోనే మాట్లాడతాడు. మొట్టమొదటి సువార్త అంటే లేఖనముల ప్రకారము యేసు ప్రభుల వారు మరణించి సమాధి తిరిగి లేవడం సువార్త అని అంటే, ఈ సువార్తను మొట్టమొదటగా యేసు ప్రభు పంచుకుంది ఎవరితో? నికోదేముతో. అదే కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అన్నాడు. ఒకప్పుడు అరణ్యంలో సర్పమును ఎలాగో మోషే ఎత్తాడో అలాగే మనిషి కుమారుడు కూడా ఎత్తబడతాడు. ఆయన చూడాలి, అందరూ ఆయనతో రక్షణలోనికి రావాలి అని ఈ సువార్తను మొట్టమొదటగా విన్న వ్యక్తి నికోదేము. అందుకే ఈ నికోదేము ఆ రోజు కమిట్ అయిపోయాడు, వారితో ఉన్నాడు. అందుకే యేసు ప్రభుల వారి కొరకు వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఎందుకని మీరు అలా మాట్లాడుతున్నారు? ధర్మశాస్త్రం కూడా అలా చెప్పలేదు కదా అని యేసు ప్రభుల వారిని ఆయన డిఫెండ్ చేస్తున్నాడు. కనబడుతుంది చూసారు ఆ మాటలో. యేసు ప్రభుల వారు సమర్థిస్తున్నాడు, యేసు ప్రభుల వారి పక్షాన మాట్లాడుతున్నాడు. ఇది రెండో విషయం. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గొప్ప సంగతి ఏంటంటే, ఆయన మొట్టమొదటిసారిగా వచ్చి యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు యేసు ప్రభు మీద విశ్వాసంతో వెళ్ళాడు. యేసు పట్ల ఈ విశ్వాసంతో వెళ్ళిన వ్యక్తి రెండవ స్టెప్లో ఆయన చేసే పని ఏంటంటే, యేసు ప్రభు పక్షాన మాట్లాడుతున్నాడు, లేదా యేసు ప్రభు పక్షాన వాదిస్తున్నాడు, యేసు ప్రభు పక్షాన ఆయన నిలబడినట్లుగా కనబడుతుంది. ఈరోజు మన విషయాన్ని మనం ఆలోచించినప్పుడు మనం నమ్మామంతే. నమ్మిన మనం ఎంతవరకు మనం యేసు ప్రభు పక్షాన మాట్లాడగలుగుతున్నాం? ఎంతవరకు యేసు ప్రభు పక్షాన మనం వాదించగలుగుతున్నాం, డిఫెండ్ చేయగలుగుతున్నాం? ఈరోజు యేసు ప్రభు కోసం ఎంతోమంది తప్పుడుగా మాట్లాడుతున్నారు, తప్పుడుగా రాస్తున్నారు, మీకు తెలియంది కాదు. అలానే క్రైస్తవ్యం కోసం కానీ బైబిల్ కొరకు కానీ ఎన్ని తప్పుడు మాటలు, తప్పుడు వ్రాతలు ఎంతమంది మాట్లాడుతున్నారు ఈరోజు మీకు తెలియంది ఏం కాదు కదండి. ఏ ఒక్క రోజే నోరు తెరిచి, ఏమండి ఎందుకని మీరు అలా మాట్లాడుతున్నారు, యేసు ప్రభు అలాంటి వాడు కాదండి, ఏమండి బైబిల్లో అలా లేదండి అని నోరు తెరిచి చెప్పిన సందర్భం ఒక్కటైనా మన జీవితంలో ఉందేమో ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే నికోదేము మనకు నేర్పిస్తున్నాడు. ఇదిగో నేను ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను, ఒకేసారి ఆయనతో నేను మాట్లాడాను, నాకు అర్థమైపోయింది ఈయన ఎవరో కాదు, దేవుని కుమారుడుగా వచ్చాడు మనందరి కోసం చనిపోవడానికి. నాకు ఆ నమ్మకం ఏర్పడింది, రక్షకుడని. అందుకే అతని పక్షాన నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. అయితే మీరు అనొచ్చు, లోపలే కదండి ఇదంతా కూడా, బయటకు వచ్చాడా, బయట ఒప్పుకున్నాడా అని. ఇక మూడోసారి చివరి సందర్భంలో మూడవసారి ఏమంటే ఇతని గురించి అక్కడే మాట్లాడతాడు. ఇంకా ఆ తర్వాత ఇతని గురించినటువంటి ఎక్కడ కూడా ఆ ఇన్ఫర్మేషన్ మనకు కనబడదు. అదే చివరిది, అదే యేసుక్రీస్తుల వారు చనిపోయి చనిపోయాడు, సిలువలో వేలాడుతున్నాడు. చనిపోయి సిలువలో ఉన్న సమయంలో యేసు ప్రభుల వారిని ఎప్పుడైతే ముందు రోజు రాత్రి వచ్చి ఆయన్ను అరెస్ట్ చేశారో 12 మంది అపోస్తలులు, అందులో ఇస్కరియోతు యూదా పోయాడు అనుకుందాం. మిగిలిన ఎంతమంది? 11 మంది. ఈ 11 మంది ఏమయ్యారు? యేసు ప్రభువును పట్టుకోగానే ఒక్కరైనా ఆయనతో ఉన్నారా? లేదు, అందరూ కూడా పారిపోయారు. విషయం ఏంటంటే, ఆ 11 మంది యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడారని అంటే, ప్రభువా మీ ప్రాణాల కోసం మా ప్రాణాలు అడ్డేస్తాం ప్రభువా, మీకు అలా జరగకూడదు ప్రభువా, మీకోసం మేము ఏమైనా చేసేస్తాం ప్రభువా. ఎన్ని మాటలు! తీరా యేసు ప్రభువును పట్టుకునేటప్పటికి ఒక్కరు ఉన్నారా? లేరు. ఎక్కడో పేతురు గారికి ఆ మాటలు కాస్త గుర్తొచ్చేసి ఏం జరుగుతుంది ఏంటో అని కాస్త దూరం నుంచి అలా 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 మొత్తం ఆ ఏరియాలో తిరుగుతున్నాడు. మొత్తానికైతే ఆ ఏరియాలో తిరుగుతున్నాడు. ఎవరో చూసేసి నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నావు కదా అని అడిగేటప్పటికి ఏమనేసాడు? అమ్మో లేదండి, మనుషులు చాలామంది ఉంటారండి, నాలాంటి వాడు ఎవరో ఆయనతో ఉంటాడు తప్ప నేను మాత్రం కాదు.
మళ్ళీ కాసేపు పక్కకి వెళ్ళిపోయేటప్పుడు మరొకటి, లేదు లేదు నువ్వు కూడా గలియుడైనట్టు వేస్తావు, నువ్వు కూడా ఉన్నావు కదా అని అంటే, ఒట్టండి మీకు నమ్మకం లేదా అనేసాడు. మరలా మూడో మరి పక్కకి వెళ్ళిపోయేసరికి మరొకరు చూసి, లేదు లేదు ఇతను అతనే అనేటప్పటికీ ఇంకేముందండి, అసలు ఆయన ఎవరో నాకు అసలు తెలియని, ఇటు ఎంత పచ్చిగా ఇంత అబద్ధమా పేతురు, అంతేనండి. అంతకు మునిపేమో ఏవో గొప్ప గొప్పగా మాట్లాడావు, ఏదేదో అయిపోతానని ఆయన కోసం. ఇది పేతురు. ఇంకెవరున్నారా? ఎవ్వరూ లేరు. ఏమండి అసలు ఎవరు రావాలండి పిలాతు దగ్గరకు యేసుప్రభు యొక్క దేహాన్ని అడగటానికి? వీరు కదా రావాలి. కానీ వీళ్ళలో ఏ ఒక్కరు కూడా ధైర్యం లేదు, ఏ ఒక్కరు అడగడానికి వెళ్ళలేదు. వెళ్ళిన వారిలో అరిమతయి యోసేపు ఉన్నాడు. ఆ తర్వాత మనకు కనిపించే వ్యక్తే ఈ నికోదేము. ఒక్కసారి మరల ఇతని గురించి మనం 19వ అధ్యాయం, చివరగా 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు 3వసారి 38 నుంచి అటు తర్వాత యూదుల భయము వలన రహస్యంగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చాను గనక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మొదట రాత్రి వేళ, చూసారా మళ్ళీ అక్కడ టైం మెన్షన్ చేశాడు. మొదట రాత్రి వేళ అన్న పదాన్ని మళ్ళీ మెన్షన్ చేస్తారు. ఎందుకో మీకు అర్థం కావాలి. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తీసుకొని వచ్చాడు అన్నాడు. మొదట రాత్రి వేళ అన్న పదాన్ని ఉపయోగించాడు. చూసారు అక్కడ. ఎందుకు మరలా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ యోహాను గారు అంటే, మొదటిసారిగా వచ్చినప్పుడు రాత్రి వచ్చాడేమో, కానీ ఇప్పుడు రాత్రి కాదు, ఇప్పుడు పట్టపగలే వచ్చేసాడు యేసుప్రభు దగ్గరకు. ఇప్పుడు పగలు. ఎప్పుడంటే యేసుప్రభు చనిపోయాడు సిలువలో? మధ్యాహ్నం 3 గంటలకు. పగల రాత్రా? పగలు. ఇప్పుడు వచ్చాడా? వచ్చేసాడు. మరి ఆ రోజు రాత్రి వచ్చావు, ఆ రోజు రహస్యంగా ఎవరు చూడకూడదు, కనబడకూడదు అనుకున్నాడు. కానీ ఇప్పుడు పబ్లిక్లో అందరూ ఎవరు ఏమనుకుంటే నాకేంటి, ఆ మహానుభావుడు ఎవరో కాదు, ఆయన మెస్సియా, ఆయన ఎవరో కాదు, యాచకుడు. అందుకే మీరు చూడండి అక్కడ ఏమేమి తీసుకొచ్చాడు. బోలము అగరని రాస్తే సరిపోయేది, కానీ అక్కడ క్వాంటిటీ కూడా మెన్షన్ చేశాడు. అక్కడ ఆ క్వాంటిటీ కూడా మెన్షన్ చేసినప్పుడు 150 సేర్ల ఎత్తుగల అన్నాడు. అక్కడ కూడా ఏదో విషయం ఉంది. లేదంటే మామూలుగా ఏమంటే బోలము అగరు తీసుకొని వచ్చేసాడని ఒక మాటతో వదిలేయచ్చు. కానీ ఇతను ఆల్రెడీ పరిసయ్యుడు, ఆల్రెడీ ధర్మశాస్త్రం మీద అవగాహన ఉన్నవాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చాడు, యేసుప్రభుతో మాట్లాడాడు, విషయం అర్థమైపోయింది. ఆయన కోసం మరలా తిరిగి ఆయన ప్రశ్నించిన వాళ్ళను తిరిగి ఆయన ఎదిరించి సమాధానం చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టు కనబడుతుంది. ఎవడు ఆయన పక్షాన మాట్లాడినట్టు కనబడుతుంది. చివరికి వచ్చేటప్పటికి మీరు ఎవరు ఏమనుకుంటారో నాకు తెలియదు, నిజంగా ఆయన మాత్రం ఎవరో కాదు, దేవుని కుమారుడు, ఆయన లోకరక్షకుడు. ఆయన నిజంగా యేసు ప్రభుల వారు జీవితం, ఆయన పరిచర్య, ఆయన చనిపోయిన విధానం, ఆయన ప్రాణం పెట్టిన తీరు, ఇదంతా చూసిన తర్వాత ఆయన నాకు ఆ రోజు ఏది చెప్పాడో అది అక్షరాలుగా ఆయన జీవితంలో నేను చూశాను. అంటే బహిరంగముగా యేసును ఒప్పుకున్నాడుగా కనబడుతున్నాడు. బహిరంగంగా అందరిలోకి యేసుప్రభు కోసం వచ్చినవాడుగా, యేసుప్రభు దేహాన్ని తీసుకొని ఎవడ సమాధిలో పెట్టడానికి సిద్ధపడిన వాడుగా కనబడుతున్నాడు. మన జీవితం కూడా అలానే ఉండాలి. ప్రారంభంలో ఏదో భయంగా ఏమంటే ప్రారంభంలో వచ్చాం, కానీ వచ్చిన తర్వాత, విన్న తర్వాత నిజంగా యేసుప్రభుల వారి పట్ల నీకు పరిపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం, నమ్మకం నీకు కలిగితే, నీకు ఇష్టమైన వాళ్ళ కోసం మాట్లాడుతున్నప్పుడు తట్టుకోగలవా? నువ్వు ప్రేమించే నీకు ఇష్టమైన ఒక నీ భార్య గురించి, నీ భర్త గురించి, పిల్లల కోసం, నీ తల్లి కోసం, తండ్రి కోసం మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు అరే నువ్వు నన్నే మా అమ్మ అనకూడదురా, ఎందుకు ఇష్టం, మా అమ్మ ప్రాణం నాకు, ఇగో నువ్వు ఎవరైనా పర్వాలేదు, మా నాన్న ఒక మాట అంటే నేను తట్టుకోలేను. ఇంత ఇష్టమా మీ నాన్నంటే? అవును, తప్పు కాదు. అంటే నీకు ఇష్టమైన, నీ అనుకున్న వారి కోసం ఏ ఒక్కరు లేని మాట, కాని మాట, తప్పుడు మాట మాట్లాడితే నువ్వు సహించుకోలేకపోతున్నప్పుడు, యేసు నీ కోసం ఈ లోకానికి వచ్చినవాడు కాదా? నీ కొరకు ప్రాణం పెట్టినవాడు కాదా? నువ్వు చేసిన అతిక్రమాలన్నీ ఆయన తన భుజం మీద వేసుకున్నవాడు కాదా? ఎన్ని చేశాడు కదా మహానుభావుడు. మరి ఈ రోజు నువ్వు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ధరించుకోనని చెప్పుకుంటూ ఆయన కోసం బ్రతుకుతానని మాట ఇచ్చిన తర్వాత ఆయన కోసం ఎన్నో తప్పుడు మాటలు, తప్పుడు కూతులు, తప్పుడు రాతలు ఎన్నో జరుగుతున్నప్పుడు నోరెందుకు రావట్లేదు నీకు? నీ నోరు ఏమైంది మాట్లాడడానికి? నిన్నేమి కత్తులు పట్టుకొని యుద్ధానికి వెళ్ళమని లేదే, కర్రలు పట్టుకోమని యుద్ధానికి వెళ్ళమని చెప్పలేదే, పొలవమని ఏదో చెప్పుకుంటూ
గొడవలకు వెళ్ళమని కూడా చెప్పలేదే దేవుడు. కనీసం నోటి మాటతో కూడా మాట్లాడి సమాధానం చెప్పలేని స్థితిలో నువ్వు ఉన్నావా? అలా ఉన్నావు అని అంటే ఏదయ్యా నీకు యేసు మీద ప్రేమ? ఏది నీకు యేసు మీద ప్రేమ? ఏదో వచ్చామంటే వచ్చాము, విన్నామంటే విన్నాము, వెళుతున్నామంటే వెళుతున్నాము అన్నట్లుగా ఉంది తప్ప భక్తి నిజంగా అది మనస్ఫూర్తిగా చేసే భక్తిగా కనిపించట్లేదు. బహిరంగముగా ఒప్పుకో, నేను క్రైస్తవుడును, బైబిల్ పట్టుకుంటాను, బైబిల్ పట్టుకొని నేను వెళతాను అని ధైర్యం చేయలేకపోతున్నావా? ఈరోజు చాలామంది సిగ్గుపడుతుంటారండి. ఎందుకోనండి, ఆరాధనకు వచ్చినప్పుడు కూడా బైబిల్ చేతిలో ఉండదు, సభలకు వచ్చినప్పుడు అసలు చేతిలో ఉండదు. ఏమంటే బైబిల్ లేదంటే ఉందండి, మరి ఎందుకు తెచ్చుకోరు? ఏమో బైబిల్ పట్టుకొని వస్తుంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? క్రైస్తవుడు అనుకుంటారు. ప్రార్థనకి వెళ్ళాము అనుకుంటారు. బైబిల్ లేకపోతేనే అనుమానం ఇంట్లో కూడా, వీడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, సినిమాకి వెళ్ళిపోతున్నాడు, ఆటకి వెళ్ళిపోతున్నాడు, పార్క్కి వెళ్ళిపోతున్నాడు, మందుకి వెళ్ళిపోతున్నాడు, భయం. అదే బైబిల్ పట్టుకున్నాం ఎంత ధైర్యంగా ఉంటుందని ఇంట్లో అమ్మ నాన్నకు. జనరల్గా మీరు ఆలోచించండి తల్లిదండ్రులుగా, ఎవడు మీ పిల్లలు బైబిల్ పట్టుకొని బయటకు వెళ్తున్నాడు ఏమనుకుంటారు? సండే స్కూల్కి వెళ్ళిపోతున్నారు అనుకుంటారు, చర్చికి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా బైబిల్ లేకుండా వెళ్తున్నాడు అనుకోండి, ఎక్కడికి రా అంటారా అనరా? ఎందుకు అనుమానం? వాడు ఎక్కడికి వెళ్తున్నాడో అని, ఎవరితో కలవడానికి తిరగడానికి వెళ్ళిపోతున్నాడోనని. అలానే భర్త బైబిల్ పట్టుకుని బయటకు వెళ్ళిపోతున్నాడు, భార్య ఏమనుకుంటుంది? ఓ ప్రార్థన ఉంది కదా వెళ్ళిపోతున్నాడు ఏమను. అదే బైబిల్ లేకుండా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఏమండి ఎక్కడికండి అడుగుతారా అడగరా? అనుమానం. అసలు బైబిల్ చేతిలో ఉంటే అది మంచిది కదా. పిల్లవాడు బడికి వెళ్తున్నాడట, పుస్తకాలు ఉండాలి. నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు అంటే లంచ్ బాక్స్ ఉండాలి. మరి నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు అంటే బైబిల్ వద్దా? బైబిల్ పట్టుకుంటే నన్ను క్రైస్తవుడు అనుకుంటారేమో. అనుకోవటం ఏంటి? క్రైస్తవుడివేగా. అంటే ఎక్కడో మూలన ఏదో తక్కువ అని అనుకుంటారేమోనని, లేదంటే హేళన చేస్తారేమోనన్నా. ఎవరి కోసం అయ్యా భయపడుతున్నావు? వాళ్ళెవరూ కూడా నీ కోసం ఏమీ చేసిన వాళ్ళు కాదే, నీ కోసం వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఏం కాదే. నీ కోసం వచ్చినవాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడు, రేపు చనిపోతే నిన్ను పరలోకానికి చేర్చుకునేవాడు ఆయనే అన్న సంగతి నీకు అర్థమైన తర్వాత ఎవరు ఏమనుకుంటే మనకేంటి చెప్పండి అనే ఆ తెగింపు ఆలోచన ప్రతి క్రైస్తవునిలో కలగాలి. అదే ఒకప్పుడు పరిసయ్యులు, ఎలాంటి పరిసయ్యులు మనం చూసాం కదా. యేసుప్రభువు ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. వేషధారులైన పరిసయ్యులు అన్నాడు. వేషధారులైన పరిసయ్యులుగా, సున్నం కొట్టిన సమాధులుగా, పరలోక రాజ్యాన్ని మూసేసినటువంటి వారుగా ఉన్న వారిలో నుంచి ఒక పరిసయ్యుడు వచ్చాడా యేసుప్రభు దగ్గరకు? వచ్చాడు. వచ్చిన ఆయన ఖాళీగా ఏమంటే చేతులు కట్టుకొని కూర్చోలేదు, ప్రభు కోసం మాట్లాడాడు, ప్రభు కోసం బహిరంగంగా బయటకు వచ్చాడు. ఈరోజు మనం కూడా బహిరంగముగా బయటికి రావాలి, ప్రభు కోసం మనం గలం ఇప్పాలి. ఇది ఈ పరిసయ్యుడు మనకు నేర్పించే మంచి పాఠం.